నిజాయితీగా తన విధులు సక్రమంగా నిర్వహిస్తే ఎలా ఉంటుంది? వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు సైతం అప్రమత్తమవుతారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ ఎప్పుడు ఎక్కడ ఆకస్మికంగా పర్యటిస్తారో, ఏ రికార్డ్స్ అడుగుతారో తెలియని పరిస్థితి అధికారులకు ఎదురైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా అధికారులు అటెన్షన్ గా పనిచేస్తున్నారు. వావ్, కలెక్టర్ అంటే ఇలా ఉండాలిరా బాబు అంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పేరు చెబితేనే ఇప్పుడు అధికారులకు గుండెల్లో గుబులు పుడుతోంది. గతంలో ఏ కలెక్టర్ కూడా ఇలా క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవు. తహసీల్దార్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాకుండా విధుల నిర్లక్ష్యంపై షోకోజ్ నోటీసులు, సస్పెండులు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లల చదువులు, వసతులు, భోజన సదుపాయాలు అడిగి తెలుసుకోవడంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అగ్రభాగాన నిలిచారు. జిల్లా స్థాయి అధికారులు వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో ప్రతి మంగళవారం నిద్రించి సమస్యలు అధ్యయనం చేసి పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ సార్ ఎప్పుడు వస్తారు, ఏం అడుగుతారో అనుకుంటూ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కలెక్టర్ తాజాగా సోమవారం సాయంత్రం సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంను సందర్శించి పిల్లలు 10.10 సాధించాలని వారితో మాట్లాడారు. అక్కడే భోజనం చేసి నిద్రించారు. కలెక్టర్ తో పాటు తహసీల్దార్ శ్రీను, వార్డెన్ సుధాకర్, ఇతర అధికారులు ఉన్నారు. ఈ విధంగా పర్యటిస్తున్నటువంటి కలెక్టర్ ని మొదటిసారిగా చూస్తున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు మెచ్చుకుంటున్నారు. కలెక్టర్ పనితీరును అభినందిస్తున్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ ఎస్సీ సంక్షేమ బాలుర హాస్టల్లో రాత్రి బస కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నిర్వహించారు. హాస్టల్ నుంచి మోడల్ స్కూల్ వరకు దూరం వరకు ఉండడంతో 15 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన కలెక్టర్ హాస్టల్ మొత్తం సైకిల్ పై తిరిగారు. జిల్లాలోని 85 ప్రభుత్వ హాస్టళ్లలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ వరకు దత్తతగా తీసుకొని గత నెల నుంచి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు భోజన సదుపాయాలు, చదువు, వారికి సంబంధించిన అవసరాలు తీరుతున్నాయా లేదా అనే విషయం కూడా ఆరా తీశారు. ఇక భోజనం విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సర్వీసుల్లో కానీ ఏ విధమైనటువంటి మార్పు వచ్చింది తెలుసుకోవడానికి అదే హాస్టల్ని కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు నేను లాస్ట్ టైం వచ్చినటువంటి నారాయణపూర్ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్కే రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు చాలా చురుగ్గా ఉన్నారు. వారు సంబంధించినటువంటి కొన్ని సౌకర్యాలు కూడా గతంలో అడిగిన దానికి కొంత ఎక్స్టెన్షన్స్, అదేవిధంగా పిల్లలు ఇక్కడ 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోవడం రావడం వల్ల 10th క్లాస్ విద్యార్థులు, ఇతర విద్యార్థులు టైం వేస్ట్ అవుతుందని చెప్పడంతో దాతల సహకారంతో వాళ్ళకి సైకిళ్ళు కూడా ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలన్నీ దాతల సహకారంతో కానీ జిల్లా ఫండ్స్ నుంచి కానీ తీసుకొని దీన్ని పూర్తి స్థాయిలో దత్తత మాదిరిగా ఎవరు తీసుకున్న వాటిని హాస్టల్స్ని తీసుకునే విధంగా అందరినీ కోఆపరేట్ చేసుకుంటూ తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు జిల్లాలో 3 రకాల ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. నెంబర్ 1, మనకి అన్ని హాస్టల్స్ కూడా డాక్టర్స్ వచ్చారు. డాక్టర్స్ వచ్చి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ చేసి సర్వీసుల్లో కానీ ఏ విధమైనటువంటి మార్పు వచ్చింది తెలుసుకోవడానికి అదే హాస్టల్ని కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు నేను లాస్ట్ టైం వచ్చినటువంటి నారాయణపూర్ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్కే రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శివార్లోని రాయగిరి ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ భోజనం బాగా చేశారని వంట మనిషిని కలెక్టర్ షాల్వాతో సత్కరించారు. ప్రతిరోజు నాణ్యమైన భోజనం రుచిగా వండి విద్యార్థులకు అందించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. రమ్మన్నా వచ్చిన అందుకనే ఆ రోజు రమ్మన్నావు తెలంగాణ వంటలు మళ్ళీ పిలవలే నన్ను. మీ మేడం పిలవలే, నువ్వు పిలవలే. రోజు బాగానే ఉంటున్నారు, ఇట్లే ఉంటుందా? ఈరోజైతే బాగానే ఉంటుంది.
సరే చెప్పలేకపోయేదా మరి ఏమైంది? నోట్స్ ఉంది కదా, ఆ నోట్స్ చదివితేనే మంచి మార్కులు వస్తాయి. పోయిసారి ఏంటి వచ్చినాయమ్మా 10 బెటర్? మరి ఈసారి బ్రేక్ చేద్దామా? 50% చేద్దాం. 10 కన్నా ఎక్కువ సైకిళ్ళే తీసుకోవాలి మీరు. మీ రిజల్ట్ వచ్చిన తెల్లారి ఇక్కడ పిలిపించి మీ పేరెంట్స్కి సన్మానం చేస్తాం, సైకిల్ ఇస్తాం. పక్కా రాసి పెట్టుకోండి. రిజల్ట్ వచ్చిన తెల్లారి మీ తల్లిదండ్రులు పిలుస్తాం, మేము ఎమ్మెల్యే గారు రమ్మంటాం, సన్మానం చేస్తాం, సైకిల్ ఇప్పిస్తాం. ఓకే కదా? ఎంతమంది తెచ్చుకుంటాం? 10 పెట్టిన వాళ్ళకే మరి. అందరిది అయిందా? చిన్నది 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 ఇది 30 గ్రాములు ఎక్కువ కష్టపడాలి. అదే వాళ్ళకు టార్గెట్ ఇచ్చినమ్మా, సైకిల్ ప్రైజ్ ఇచ్చిన. ఎన్ని సైకిల్ తీసుకుంటారు అనేది ఇప్పుడు ప్రైజ్ వాళ్ళకి. ఇక ఛాలెంజ్ 10 అంటారు, 10 కన్నా ఎక్కువ తీసుకున్నా రెడీ ఉన్నా అని నేను అంటున్నా. మరి మీరు బాగా చదివి 10/10 తెచ్చుకుంటే మీకు బాగుంటుంది. అదే 10/10 తెచ్చుకున్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిచి, ఎమ్మెల్యే గారిని పిలిచి, అందరినీ పిలిచి మీ తల్లిదండ్రులకు సన్మానం చేసి, వాళ్ళు ఇంపార్టెంట్గా చేయాలి కదా, వాళ్ళకి చేసి వాళ్ళ సమక్షంలో మీకు సైకిల్ ఇస్తాం. ఓకే, మంచిగా ఇది కంటిన్యూ చేయాలి. ఆఫీసర్లు వస్తున్నారని కాదు, మీ బిల్లుల బాధ్యత నాది. కంపల్సరీ ఇస్తున్నాయి. మీరు ఆ పొంగని అడిగిన అన్నీ అవుతున్నాయి, రీసబ్మిట్ చేసి వచ్చేదాకా ఫస్ట్ చేస్తాం. నేను మీది కూడా ఇబ్బంది కదా, ఆ రోజు చెప్పలేదు, పేదరికమే కదా, అడిగింది వస్తాం. అదే చేద్దాం. సీఎం గారు కూడా, ప్రభుత్వం కూడా గ్రీన్ ఛానల్ పెట్టింది. మీకు 6 నెలలు అట్లా కాదు, ఇక కట్టగా అవుతుంటుంది. ఏది ఆగినా మీరు ఆగరు కాబట్టి. కానీ అట్లా పెట్టాలి. అంత పేద పిల్లలు వాళ్ళంతా ఊరి నుంచి వస్తారు. మీ పిల్లలు అంటే మీ పిల్లగాళ్ళు మాత్రం ఇక్కడ జాయిన్ చేయించలేదు. మీ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి జాయిన్ చేయలే. మీ అమ్మాయి ఇక్కడే ఉందా? ఎక్కడుందా? ఏ తరగతి? మనం మీరు లేరు, ఏమైనా రోజు ఇట్లే చేయాలా మరి. ఇవాళ మంచిగా ఉంది. ఓకే, ఎట్లా సార్ సార్